ఈ యుద్ధం ఇప్పుడు ఈ కరెంట్ యుద్ధం అండ్ ఆపరేషన్ సింధూర్ కంబైన్డ్గా ఏం నేర్పింది ప్రపంచానికి? ఈ యుద్ధంలోనే ఇద్దరు గెలిచినరు ముస్లిం బ్రదర్హుడ్ ఓడిపోయింది. అంటే ఎంతమంది ఓడిపోయారు అనేది ఇక మీరు అర్థం చేసుకోండి. ఈ యుద్ధంలో ఖచ్చితంగా మనం వెనకటికి కూడా మాట్లాడుకున్నాం ఏందనంటే ఆయిల్ ప్రైసులు ఎక్కువైతాయి, పెట్రోల్ డీజిల్ ఎక్కువైతాయి, డాలర్ గట్టిగా అవుతుంది. వెంచర్ క్యాపిటలిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పైసలు పెట్టడానికి భయపడు మొదలెడతారు. స్టార్టప్ స్ట్రగుల్ కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ దెబ్బతింటుంది స్టార్టప్ది. మీకు ట్విస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అండ్ ఎస్పెషల్లీ ఈ వార్ ఇది ఏం చేస్తుంది తెలుసా? డిఫెన్స్ టెక్నాలజీకి బూమ్ అవుతుంది. కెమెరాలను కూడా హ్యాక్ చేసిర్రా నాయన, అది కూడా ట్రాఫిక్ కెమెరాలను. స్టాక్ మార్కెట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉంటుందో చూడు, ఇది చాలా బూమ్ అవుతుంది. ఎప్పుడైతే క్రైసిస్ క్రియేట్ అవుతుందో ఈ క్రైసిస్లో నుంచి కొత్త కేటగిరీ తీసుకొచ్చేటోడు కరోడపతి అవుతాడు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఈ యుద్ధం ఇప్పుడు ఈ కరెంట్ యుద్ధం అండ్ ఆపరేషన్ సింధూర్ కంబైన్డ్గా ఏం నేర్పింది ప్రపంచానికి అని చెప్పి ఒక ముచ్చట మనం మాట్లాడితే ఈ వార్ అనేది కొన్ని రిస్కులు కూడా మనకు చేసింది. అయితే ప్రతిసారి యుద్ధంలో ఒకడు గెలిచినోడు ఉంటాడు, ఒకడు ఓడిపోయినోడు ఉంటాడు. ఈ యుద్ధంలోనే ఇద్దరు గెలిచినరు ముస్లిం బ్రదర్హుడ్ ఓడిపోయింది. అంటే ఎంతమంది ఓడిపోయారు అనేది ఇక మీరు అర్థం చేసుకోండి. ఇది వన్ సైడ్ ఆఫ్ ది వారా లేకపోతే ఇది ఏ సైడ్ ఆఫ్ ది వారా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వీడికే ఈ యుద్ధంలో ఖచ్చితంగా మనం వెనకటికి కూడా మాట్లాడుకున్నాం ఏందనంటే ఆయిల్ ప్రైసులు ఎక్కువైతాయి, పెట్రోల్ డీజిల్ ఎక్కువైతాయి, డాలర్ గట్టిగా అవుతుంది. ఎట్లనో చెప్తా, అది కూడా అందుకే జర ప్లీజ్ స్టే ట్యూన్డ్ అన్న. డాలర్ గట్టిగా అవుతుంది. లిక్విడిటీ ఏదైతే ఉంటుంది కదా, క్యాష్ క్రంచ్ సడన్గా అవుతుంది. ఫండింగ్ బయటికి రాదు. ఇవన్నీ మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. దీని తర్వాత ఏమవుతుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే వెంచర్ క్యాపిటలిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పైసలు పెట్టడానికి భయపడు మొదలెడతారు. దాని తర్వాత ఏదైతే ప్రాజెక్ట్ జరగాలనో అది చాలా లేట్ స్టేజ్లలోకి వెళ్ళిపోతుంది. రౌండ్స్ స్లో డౌన్ అవుతాయి. స్టార్టప్ స్ట్రగుల్ కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ దెబ్బతింటుంది స్టార్టప్ది. బికాస్ క్యాష్ ఫ్లో తగ్గుతుంది కాబట్టి ఇది రిపీట్ అవుతుంటుంది ఈ సైకిల్. బట్ మళ్ళీ ట్విస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అండ్ ఎస్పెషల్లీ ఈ వార్ ఏది ఇరాన్ని కొట్టిన వార్ ఇది ఏం చేస్తుంది తెలుసా? డిఫెన్స్ టెక్నాలజీకి బూమ్ అవుతుంది. స్టాక్ మార్కెట్లలో కూడా డిఫెన్స్ టెక్నాలజీ బూమ్ అవుతుంది. సైబర్ సెక్యూరిటీ కెమెరాలను కూడా హ్యాక్ చేసిర్రా నాయన, అది కూడా ట్రాఫిక్ కెమెరాలను. అంటే ఇంకా వీళ్ళ ఆఫీస్లలో ఎట్లా చేసిర్రు అన్నది మీరు ఇమాజిన్ చేయరు. ఇక ట్రాఫిక్ కెమెరాల కాడి దాకా వీళ్ళు దిగజారినరు అని పోతారు ఇజ్రాయిల్లో ఉన్నంటే ఇలా బాత్రూమ్లలో ఇలా బెడ్రూమ్లో కూడా హమాసోని చంపలే. సో నీ సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఇక్కడ చాలా ప్రయారిటీ వస్తుంది. స్టాక్ మార్కెట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉంటుందో చూడు, ఇది చాలా బూమ్ అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ ఏది తెలుసా ఫ్రెండ్స్? ఆర్టిఫిషియల్ టెక్నాలజీ. నిన్న ఫస్ట్ పోస్ట్లలో కూడా మాట్లాడినరు. వీళ్ళేదో క్లౌడే అనేదో ఏఐని యూజ్ చేసిరట అమెరికా మొత్తం దీన్ని చేయనికి. దాని తర్వాత ఎప్పుడైతే క్రైసిస్ క్రియేట్ అవుతుందో ఈ క్రైసిస్లో నుంచి కొత్త కేటగిరీ తీసుకొచ్చేటోడు కరోడపతి అవుతాడు. అయితే మార్కెట్ స్టార్టప్స్ ఏమేమి ఉంటాయి అని అంటే కరెన్సీ వలటైల్ అవుతుంది, కాదని అంటలేదు. కరెన్సీ వలటైల్ అవుతుంది. నీకు ఇంపోర్ట్స్ కూడా పెరుగుడు మొదలవుతాయి. ఇంపోర్ట్స్ కాస్ట్లు పెరుగుడు మొదలవుతాయి. దాని తర్వాత ఏవైతే నీ వీక్ మోడల్స్ ఉంటాయి చూడు, సిస్టమ్ లేని మోడల్స్ ఏవైతే ఉంటాయి చూడు, కంప్లీట్గా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లో నడిచేటివి ఇవన్నీ కొలాప్స్ అవ్వడం మొదలవుతాయి. ఏవైతే స్ట్రాంగ్ ఆపరేటివ్ కర్వ్స్ ఉంటాయో అవే సర్వైవ్ అవుతాయి. ఒక గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మామూలు మాటనా? దగ్గర ఇస్లామిక్ వరల్డ్ అంతా కొట్లాడుతున్నదే. అమెరికా దిగిందా, ఆడ వెనజులాను కొట్టిందా, ఈడను కొట్టిందా. ఇప్పుడు డైరెక్ట్గా మిగిలింది ఎవడు అని అంటే పాకిస్తానోడు. అయితే ఆడికి పాకిస్తానోడికి పీతే బాంబు, ఆడికి అవసరమే లేదు. సో కొంతమంది ఎవరైతే ఆర్థిక నిపుణులు ఉంటారో వాళ్ళు ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో, స్టార్టప్ ఫౌండర్స్, బిజినెస్ ఫౌండర్స్, జర ప్యానిక్ క్రియేట్ అవుతుంది. బట్ కొంతమంది పైవర్ట్ చేసుకుంటారు, ఏ సెక్టార్లో భూమి అవుతున్నాయి అని చెప్పి. ఒక నెక్స్ట్ యూనికార్న్లు తయారయ్యే క్రైసిస్ల నుంచే కదా తయారయ్యేది వస్తుంది. సో ఇవాళ నువ్వు కన్జ్యూమర్వా లేకపోతే క్రియేటర్వా అనే తత్వం తపస్సు డిసైడ్ ఎట్లయితుంది అని చెప్పి మనం ఆలోచిస్తే ఆధారాలతోనే మళ్ళీ ఎట్లయితుంది అని అంటే ఇప్పుడు ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్లో మనం సాక్షులమైన
వెనజులా మనం అందరం సాక్షులమైనం, ఇప్పుడు ఇరాన్ మనం సాక్షులమైనం. ఏమైనాం రా అని చెప్పి మీరు ఆలోచిస్తుంటే పాకిస్తాన్ వాడు ఏది వాడిండు, ఆపరేషన్ సింధూర్లో చైనీస్ వెపన్లు వాడిండు. వెనజులా వాడు అమెరికా వాడు ఫ్లైట్లో వస్తుంటే కూడా కనిపెట్టలేకపోయినాయి. ఆడే పెద్ద B2 బాంబర్లు వాడిండు ఆడ వెనజులాలో. మధురం లేపని కిడ్నాప్ చేసిండు డైరెక్ట్ గర్మే గుస్కే. మీకు అర్థమవుతుందా? పాకిస్తాన్లో ఎప్పుడైతే మనం గుసాంచి కొట్టుడు మొదలుపెట్టినామో బియాండ్ విజువల్ రేంజ్లల్లా, అరే ఒక డూప్లికేట్ సుకోయిని పెట్టి ఆడి మిజైల్ ఎడికని వస్తుందో ట్రాజెక్టరీ చేసి దాన్ని పేల్చేసినాం మనం. వాడు మన స్పేస్లోకి కూడా ఎంటర్ కాలే, ఆడ స్పేస్లోకి వచ్చే కంటే ముందే పేల్చేసినాం మనం. అంటే ఈడు చైనీస్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాడిండు. వెనజులాడు చైనాతో మంచి సంబంధాలు ఉండే వాడు చైనీస్ డిఫెన్స్ సిస్టమ్లు రేడార్లు వాడిండు. ఆఖరికి ఇరాన్ కూడా చైనీస్ డిఫెన్స్ సిస్టమ్స్ వాడింది. ఇవాళ ఎవరు సంకనాకిరు? పాకిస్తాన్ సంకనాకిరు, వెనజులా బాయ్, ఇరాన్ బాయ్. ఇప్పుడు మార్కెట్లో 3 దేశాలు కంప్లీట్గా సర్వనాశనం అవుతుంటే మళ్ళీ కూడా పోయి చైనీస్ ఎక్విప్మెంట్ కొంటాడా? డూప్లికేట్ మాల్ కొంటాడా? నేను అందుకే అన్నా, కహిపే నిగాహే కహిపే నిషానా, కహిపే నిగాహే కహిపే నిషానా. చైనాను కొట్టకుండా చైనా యొక్క మెటీరియల్ ఎవడెవడైతే కొంటుండో కొట్టుడు మొదలెట్టిండ్రు. ఇండైరెక్ట్గా చైనాని సైడ్ లైన్ చేసేసారు. ఇప్పుడు ఎక్విప్మెంట్ కాడికి వస్తే HQ ఏదైతే ఉన్నా చూడు, మన 9B లాంగ్ రేంజ్ మిజైల్స్ అని అంటారు, BE రేడార్స్ అని, 80 రేడార్స్ అని అంటారు, 27A డిటెక్షన్ అరేస్ అని అంటారు. ఇవి కాస్ట్ ఎఫెక్టివ్ డిఫెన్స్ మార్కెట్ అని మస్తు సార్లు దీన్ని మార్కెట్ చేసింది. రిపోర్ట్స్ హైలైట్ ఏం చేసినాయంటే దీనికి జామింగ్ ఉన్నది, బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 దేశాలు చూసిన తర్వాత ఈ HQ9B లాంగ్ రేంజ్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఇవి బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి అని అంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకో. ఇవాళ క్లెయిమ్ ఇంకా రియాలిటీ మనం కంపారిజన్ చేసి చూస్తే చైనాది మోడర్న్ వార్ఫేర్కి ఇవి ఉపయోగపడతాయా లేదా డూప్లికేట్ మళ్ళీ ఇక మీరు కమెంట్ రూపంలో చెప్పుండ్రి. మళ్ళీ ఏదైతే చైనా కాస్ట్ ఎఫెక్టివ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పింది చూడు, నిజంగా చెప్తే ఇంట్లో ఎఫిషియన్సీ ఎంత ఉన్నది అని చెప్పి చెప్తున్నా. రియాలిటీ ఏంది ఫ్రెండ్స్? ఇవి ఎప్పుడైతే పని చేయాలనో పని చేసినాయా? ఆఖరికి పాకిస్తాన్ వాడు ఒక P-17 P-15 P-16 మెజైల్ ఉండే అదేసిండు మన మీదకి. అది నిజంగానే మంచి మెజైల్, మన దగ్గర అది పేలలే. మన వాళ్ళు దాని దగ్గర తీసుకొని పోయారు, దాని ఫ్యూయల్ మార్చారు, ఇప్పుడు తిప్పి కొడుతున్నారు, రేంజ్ని పెంచి పడుతోపారు. ఇదిగా ఎట్లుంటుంది? అట్లుంటుంది మరి ఇండియా భారత్తో అంటే. రియాక్షన్స్ ఇప్పుడు ఏమవుతున్నాయి ఈ చైనీస్ ఎక్విప్మెంట్ వల్ల? అరే ఎందుకురా డూప్లికేట్ మాల్ కొనుడు? ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత వచ్చింది? అప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగా? యుఎస్ని పక్కకు జరిపి మనోడు రాహుల్ గాంధీ సరెండర్ అని మాట్లాడతాడు, సిగ్గులు శరాలు ఉండాలా? అప్పుడు అమెరికా మన మీద ఎంత ఎత్తుగడలేసినా మనం కొనలే. S-400 రష్యన్ సిస్టమ్స్ని నమ్మినాం. S-500కి ఇప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఐరన్ డోమ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం అమెరికాతో చేతులు కలుపుతలేం. ఇన్ఫ్యాక్ట్ మనం ఇజ్రాయిల్తో ముంగడిపోతున్నాం. ఇవాళ అఫీషియల్ రెస్పాన్స్ అగర్ చైనాది కూడా మనం చూస్తే చైనా ఇంకా బయ్యర్స్ మొత్తము వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే ఇవి ఎట్లా పని చేస్తాయో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ఎందుకంటే మొత్తం పాకిస్తాన్ వాయ్, వెనజులా వాయ్, ఇలా ఇరాన్ వాయ్. అసలు ఫస్ట్ చైనీస్ వాళ్ళకి తెలుసా? ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే కదా మాకు ట్రైనింగ్ ఇస్తారు అనే ట్రైనింగ్ గ్యాప్స్ బయటపడ్డాయి. చైనా చెప్పుకోనికనే బొమ్మలు తయారు చేస్తుంది కానీ ఆ బొమ్మలు నిజంగా పనిచేయాయి. ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో చైనా అసలు రేస్లో లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పాకిస్తాన్, వెనజులా అండ్ ఇరాన్లా అమెరికా, ఇజ్రాయెల్, ప్రపంచము చైనాని టెస్ట్ చేసింది, లిట్మస్ టెస్ట్ చేసింది, కన్ఫర్మ్ కూడా చేసుకున్నది ఈడి టెక్నాలజీ ఏడదాకున్నదేనని. ఈడు ఎంతసేపు డూప్లికేట్ మాల్లో తయారు చేస్తాడు. B2 బాంబర్వి ప్రోటోటైప్లు తెప్పించుకున్నాడు, బ్లూ ప్రింట్లు తెప్పించుకున్నాడు, చేసిండు. ఆరోపణలు ఉన్నాయి కదా, గంభీరమైన ఆరోపణలు. ఏది మన అది అధ్యక్షుడు ఉండే మోనికా లెవెన్స్కి పేరు కూడా మర్చిపోయినరా బాబు, ఆయన ఉండే, ఆయన ఏదో లీక్ చేసిండు అని చెప్పి చెప్తారు. సో గిరీష్ ఇప్పుడు కంప్లీట్గా ఇరాన్ సర్వనాశనం అయిందని చెప్తున్నావు, ఫ్యాక్టే. మళ్ళీ అమెరికాకు ఇంత కూడా ఏం జరగలేదా? ఇంత కూడా మన ఇజ్రాయెల్కి ఏం జరగలేదా అని అంటే జరిగింది. లేదైతే గల్ఫ్లో అమెరికా అతిపెద్ద రేడార్ ఇది, కంప్లీట్ మిడిల్ ఈస్ట్ని మానిటర్ చేస్తుంది. దీని రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్స్. దీని ఖర్చు ఒక్కటి $1 బిలియన్ అంటే $100 మిలియన్ అనేమో అని మాట్లాడుతున్నారు. ఎంటైర్ మిడిల్ ఈస్ట్ని ఈ రేడార్ మానిటర్ చేస్తూ ఉంటుంది, అమెరికన్ రేడార్. దీన్ని పేల్చేసింది ఇరాన్. ఇరుపక్కల డ్యామేజ్లు జరుగుతున్నాయి. బట్ లీడర్షిప్ లేకపోయి. రేపు యాక్షన్ తీసుకుందామని అంటే కూడా స్ట్రాటజిక్ డెటరెన్స్ ఇద్దామని అన్నా కానీ ఒక డాక్టర్ని క్రియేట్ చేద్దామని ఇరాన్కి అది లేకపోయి. ఇజ్రాయెల్ మీద కూడా దాడులు జరిగినాయి, నేను దాడులు జరుగుతలేవని అంటలే. బట్ ఇజ్రాయెల్ మీద దాడి జరిగితే అది ఊకుంటుందా? ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి. దిస్ ఈజ్ ఇజ్రాయెల్ నౌ, దిస్ ఈజ్ నాట్ గాజా, వీ హ్యావ్ డన్ ఇట్.
ఒక్క తోక పడక పెట్టంగానే అయిపోతుందిరా భయ్. వాళ్ళు మీరు కొడతారని కూడా తెలుసు, మీ దగ్గర ఏమున్నాయి. మీ ట్రాఫిక్ సిగ్నల్ల కాడికైనా వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టిన వాళ్ళకు మీ దగ్గర ఏం మిజైల్స్ ఉన్నాయి, ఏడేడ దాచిపెట్టిరు, ఎప్పుడెప్పుడైతే పెద్ద పెద్ద లారీలలో మీరు చూపుతున్నారు. వాళ్ళు సీసీ కెమెరాలు అన్నీ చూస్తున్నారు అయ్యా. ఏ మిజైల్ ఎప్పుడు యాక్ట్ సీసీ కెమెరాల దాకానే పోయిరంటే మీ సైబర్ మీ 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 కమాండ్ కంట్రోల్ సెంటర్లకు వాళ్ళు ఎంత పెనట్రేట్ అయినారని ఒకసారి ఆలోచించరు. తర్వాత రిటాలియేటరీ స్ట్రైక్ కింద ప్రతిదాడి చేసుకున్నప్పుడు ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఇరాన్ యొక్క లీడర్షిప్ కౌన్సిల్ ఏదైతే కూర్చున్నో చూడు, సుప్రీం లీడర్ని మళ్ళీ చేద్దామని ఆడ బాంబేసి పడదొబ్బిరు నిన్న. సిగ్గులు శరాలు మీకు ఏమైనా ఉన్నాయా? తలకాయలు పెట్టుకుంటారు ఇప్పుడు? చెప్పరు నాకు ఒక మాట. దట్ ఈజ్ ఇజ్రాయెల్ ఫర్ యూ. అందుకే నేను ఏమన్నా ఫ్రెండ్స్ అనంటే, ఇజ్రాయెల్ ఏ రకంగా దోస్తీ చేసింది? ఎస్, నేను కొడతా, నా కొడుకులను కొడతా, ఇంటెల్ జబర్దస్త్ ఇస్తా, నా ఇంటెల్ ముంగట సిఐఏ గిఏ అందరు బలాదూర్, డౌటే లేదనలా. మొసాడ్ని మించింది లేదు ఏజెన్సీ ఏది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పేట్రియాటిజం, నేషనలిజం, ఇజ్రాయెల్ని మించిన దేశభక్తులు కూడా ఏడలేరు. యాక్సెప్ట్ చేయాల్సిందే మనమాట. వీళ్ళు ఏం చేసారు? అమెరికాతో చేతులు కలిపి వీడు బంకర్లలో దాచుకుంటాడు, నువ్వు బంకర్ బస్తర్ బాంబులు తీసుకురా అని చెప్పి రపక్మని కొట్టి పడేసిరు. కమేని కానీ కొట్టి పడేసారు. ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ తీసుకొని కొట్టి పడేసారు.